దేశవ్యాప్తంగా ఎన్ని గణపతులున్నా ఖైరతాబాద్ మహాగణనాథుడు ఎంతో ప్రత్యేకం. ప్రతి సంవత్సరం ఒక్క రూపంలో భక్తులకు ఆ భారీ గణనాథుడు దర్శనమిస్తూ ఉంటారు. ఈరోజు కర్ర పూజతో గణపతికి సంబంధించినటువంటి పనులు షురు అయినాయి. దీనికి సంబంధించి ఈసారి గణపతుడు ఏ రూపంలో దర్శనం ఇవ్వనున్నారు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్స్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్న, ప్రతి సంవత్సరం ఒక్కో రూపంలో దర్శనం ఇస్తారు, ఆయన రూపమే ఒక ప్రత్యేకం. ఈసారి ఏ రూపంలో దర్శనం ఇస్తున్నా, మొత్తం ఎన్ని అడుగుల్లో? చూడండి, దాదాపు 71 అడుగు ఉంటుందండి. విశ్వశాంతి మహాశక్తి వినాయకుడిగా మీరు చూడొచ్చు దర్శనం ఇవ్వబోతా ఉన్నాడు. ఒకవైపు హరిగ్రీవ స్వామి, మరోవైపు గజ్జలమ్మ వారు, మరి ఇక్కడ చూసినట్టయితే బాల త్రిపుర సుందరి అమ్మవారు, అదే ఒరిస్సా పురి జగన్నాథ స్వామి ఏర్పాటు చేయబోతా ఉన్నాము. గజ్జలమ్మ అమ్మవారు పెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వినాయకుని ఏదైతే బిల్డింగ్ ఉందో అక్కడ అమ్మవారి గుడి ఉండే, గజ్జలమ్మ అమ్మవారి గుడి ఉండే. ఆ టైంలో స్వర్గీయ శంకరయ్య గారు ఆయన ఏం చేశారంటే, ఇక్కడ పెద్ద గుడి కడదామని ఆలోచనతో ఈ అమ్మవారిని పక్క గుడిలో పెట్టారన్నమాట. ఆ అమ్మవారు స్పెషల్ ఈ సంవత్సరం ఉంటారు. మిగతా దేవులందరూ మీరు ఒరిస్సా నుంచి జగన్నాథ స్వామి, అదేవిధంగా హయగ్రీవ స్వామి, వీళ్ళందరినీ పూజించడం వల్ల ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారనే ఉద్దేశంతో శిల్పి రాజేందర్ గారు, పండితుడు విఠల్ శర్మ గారి ఆదేశానుసారము ఈ డిజైన్ అనేది చేయడం జరిగిందనమాట. అంటే మొత్తం ఎంత టైం ఉంది, ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు? ఈ రోజుకి దాదాపు 82 రోజుల సమయం ఉన్నది. ఖచ్చితంగా ఇన్ టైంలో 2 రోజుల ముందు వినాయకుని మేము రెడీ చేస్తాము. దాదాపు 100 నుంచి 150 మంది కళాకారులు ఈ కార్యక్రమం వినాయకుని రెడీ చేయడానికి పార్టిసిపేట్ చేస్తారు. అంటే గతంలో వర్గపౌర్ అనేది కనిపించింది, దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ కూడా వచ్చాయి. ఈసారి ఏ విధంగా ఉండబోతుంది? ఈసారి దాన్ని అధిగమిస్తున్నారా, ఎట్లా ఉంది? ఖచ్చితంగా అండి, అందరూ మన ఫ్యామిలీ మెంబర్స్, ఖైరతాబాద్ వాసులే. అందరు సహకారం లేని ఏం చేయలేము. ఖచ్చితంగా అందరు కలిసికట్టుగా ఇంతకుముందు లే విధంగా ఇంకా మంచిగా, ఎందుకంటే ఇప్పుడు దానం నాగేందర్ గారు చెప్పారు, ఏమన్నారంటే వచ్చే భక్తునికి ప్రతి ఒక్కరికి ప్రసాదం అందే విధంగా వచ్చే భక్తులు కూడా అన్న ప్రసాదాలు కూడా అందిస్తామని చెప్పారనమాట. అదేవిధంగా అందరినీ కలుపుకొని, ఎందుకంటే ఇప్పుడు ఎవరున్నా వినాయకుని ఏ విధంగా చేయాలని మాకు ఐడియా ఉన్నది, మాకు ఆలోచన ఉందన్నమాట. కర్ర లెక్క చేయాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి ఏందని ఆలోచన. కాబట్టి ఖచ్చితంగా అందరి సహకారంతో వినాయకుని సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేస్తాము. 2 కమిటీలు అందరూ మన వాళ్ళే, వాళ్ళ కమిటీ అంటే మన దాంట్లో ఉన్న వాళ్ళే, వాళ్ళ ఫాదర్స్ కావచ్చు, వీళ్ళు కావచ్చు, అందరూ మన కమిటీలో ఉన్నారు. మన ఖైరతాబాద్లో ఉన్న సుమారు మా ఇన్విటేషన్లో సుమారు 1500 మంది ఉంటారు. చిన్న పెద్ద అందరు కలుపుకొని ఉంటారు అనమాట. కాబట్టి అందరు మన వాళ్ళే. చిన్న చిన్న సమస్యలు ప్రతి కుటుంబంలో ఉంటాయి. ఇది మా ఖైరతాబాద్ కుటుంబం. ఈ కుటుంబాన్ని అందరినీ ఒక దాటిపై తీసుకొచ్చి సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేస్తాను. అంటే ప్రతి సంవత్సరం లక్షలలో భక్తులు వస్తుంటారు. ఈసారి రికార్డ్స్ బ్రేక్ చేసే అవకాశం ఉంది. ఈసారి ఏ విధంగా అంచనా వేస్తున్నారు, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు? చూడండి, మీరు కొన్ని చిన్న సంఘటనలు మీరు చూస్తూ ఉన్నారు. చిన్న IPL గెలిస్తేనే ఎంతమంది. ఈ 70 సంవత్సరాలు ఒక భగవంతుని పవర్ ఏంటంటే ఎటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్, మేము ఎందుకంటే 100% ధర్మంగా చేస్తున్నాం కాబట్టి ఎటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది. ఇక ముందు కూడా ఏంటంటే వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళు ఈజీగా దర్శించుకొని వెళ్ళే విధంగా అన్ని రకాలుగా ఏర్పాటు చేయబోతా ఉన్నాం. ఎందుకంటే మీరు రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా మనకు ఏం కావాలో అన్ని ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా దానం నాగేందర్ గారు, సెంట్రల్ మిషన్ కిషన్ రెడ్డి గారు, విజయారెడ్డి గారు, విష్ణువర్ధన్ రెడ్డి గారు, చింతల రామచంద్ర గారు, మన బస్తీ పెద్దలందరూ పేరుపైన కృష్ణ యాదవ్ గారు, మన మహేందర్ బాబు గారు, మహేష్ యాదవ్ గారు, ఇంకా అందరూ యువకులు అందరూ మీరు చుట్టుపక్కల చూడవచ్చు. అందరూ ఆ రామసేవతలో ఉడతా భక్తి ఏ విధంగా చేస్తారో ఆ విధంగా ప్రతి ఒక్కరి సహకారంతో అన్ని విధంగా భగవంతుని సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసి నిమజ్జనం రోజు ఆటపాటలతో అందరం కలిసి వెళ్తాం. అంటే పూర్తిగా మట్టితో తయారు చేసి కలర్స్ విషయానికి వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? కలర్స్ ఏంటంటే భీమేష్ అనే కళాకారుడు కాకినాడ నుంచి వస్తాడు. ఆయన ఆధ్వర్యంలో లెడ్ ఫ్రీ కలర్స్ అనమాట. ఈ కలర్స్ ఏంటంటే పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు అనమాట. ఇవన్నీ ఏర్పాటు చేసి సుందరంగా అయ్యే విధంగా మేము ఏర్పాటు చేస్తాం. ప్రతి సంవత్సరం ఒక్కొక్క అడుగు పెంచుతుంటారు, కానీ ఈసారి కొంచెం 69 అడుగుల దగ్గర ఆగిపోయారు. చూడండి, ఇప్పుడు కూడా ఏంటంటే మాకు గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఏమన్నారు, 70 అడుగులు ఒక అడుగు వేద్దామన్నారు. మేమేమన్నా 60 నుంచి 70 అడుగుల లోపల ఉంటుంది అన్నాము. ఖచ్చితంగా మీకు కరెక్ట్ ఒక ఫిగర్ చేసి 69 లేదా 71 అడుగు అనేది, ఎందుకంటే ఎప్పుడైతే హైట్ పెంచామో వెడల్పు కూడా పెంచాలి. దాని విధంగా శిల్పితో మాట్లాడి మేము కరెక్ట్ ఒక ఫిగర్, ఒక హైట్ అనేది చెప్తాము. 60 నుంచి 70 ఒక అడుగు లోపల మేము వినాయకుని రెడీ చేయబోతాము. ఎందుకంటే మనం ఏదన్నా వినాయకుని డిజైన్ తీసుకునే దాని మీద మనం డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఖచ్చితంగా 60 నుంచి 71 అడుగు లోపల వినాయకుని హైట్ ఉంటుంది. సో ఈ సంవత్సరం శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో ఈసారి ఆ భారీ గణనాథుడు దర్శనమిస్తున్నాడు. 69 అడుగుల ఎత్తుల్లో ఈసారి ప్రతి సంవత్సరం ఒక్కో రూపంలో ఆ గణపతి దర్శనం ఇస్తారు, కానీ ఈసారి మాత్రం విశ్వశాంతి మహాశక్తి రూపంలో ఆ భారీ గణనాథుడు దర్శనం ఇవ్వనున్న. దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఒకసారి శిల్పి రాజేందర్ కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఈ సంవత్సరం శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో చేయడం జరిగింది. ఈ ఫస్ట్ టైం మీరు కూడా ఇన్ని సంవత్సరాలు వచ్చి ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. ఫస్ట్ టైం కర్ర పూజ రోజు పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే టైం చాలా షార్ట్ ఉంది కాబట్టి
ఈ వర్క్ ఫాస్ట్గా చేయాలని ఇలాంటి ఏర్పాటు చేశాము. ఇప్పుడు మీరు పోస్టర్లు ఏమి చూస్తున్నారు అవన్నీ యాసిడీస్ విగ్రహం రూపంలో అందరికి దర్శనం. అంటే గతంలో అయోధ్య బాలరాముడు ఇవన్నీ పెట్టారు, కానీ ఈ సైడ్ 4 విగ్రహాలు పెట్టారు. ఈ సంవత్సరం విశ్వశాంతి మహా గణపతి రూపం పెట్టినా కూడా విశ్వం అంటే శాంతి కావాలని, ప్రపంచం శాంతి కావాలనే ఉద్దేశం పెట్టా కూడా ఆ దేవుడికి సూటబుల్ దేవుళ్ళని అందరినీ పెట్టాము ఇందులో. అలాగే గజ్జలమ్మ దేవి మాత్రం ఈ బిల్డింగ్ ఎక్కడ ఉందో అక్కడ ఫస్ట్ చిన్న గుడి ఉందంట, ఆ అమ్మవారిని ఈ సంవత్సరం ఎక్స్ట్రా పెట్టడం జరిగింది. సో మొత్తం మీద చూసుకోవచ్చు, ఈసారి గణపతి చుట్టూ కూడా ఒకవైపు లలిత త్రిపుర సుందరి, ఇంకోవైపు గజ్జలదేవి, అదేవిధంగా శ్రీ జగన్నాథ్ స్వామి, ఈ విధంగా దర్శనవ్యమున దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి. ప్రతి సంవత్సరం కన్నుల పండుగ లక్షల సంఖ్యలో భక్తులు వస్తారు. వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా భారీగా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. సరే, ఉత్సవ కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు, మాట్లాడుతూ ఈసారి ఏ విధంగా ఏర్పాట్లు చేయబోతున్నారు, ఈ ప్రత్యేకత ఏంటి ఈ సంవత్సరం? ఈ సంవత్సరము గత సంవత్సరం చూసుకుంటే 50 లక్షల మంది భక్తులు వచ్చారు. వారికి వాలంటీర్లు కానీ, అడుగు పోలీస్ బందోబస్తు కానీ, సీసీ కెమెరాలు కానీ 50 నుంచి 55 దాకా సీసీ కెమెరా ఏర్పాటు చేశాము. ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ 4 దిక్కులు భారీ గేట్లు ఏర్పాటు చేశాం. హైదరాబాద్ రైల్వే గేట్, ఇక్కడ మీరా టాకీస్ నుంచి ఈఏపీ వాళ్ళు వస్తారు డైరెక్ట్గా వినాయకుని దగ్గరికి. ఇక్కడ బస్సు వాళ్ళకి వెనక నుంచి దారి ఇచ్చాం. ఐఎంఎస్ థియేటర్ నుంచి వస్తారన్నమాట. ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ కానీ, పులిహోర కానీ, ప్రసాదం కానీ అన్ని విధాలుగా గత సంవత్సరం ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఈ సంవత్సరం ఏర్పాటు చేస్తాం. 5 రాష్ట్రాల నుంచి కళాకారులు వస్తారు. మద్రాస్, ఒరిస్సా, మరి రాజస్థాన్, మరి పశ్చిమ బెంగాల్, మరి ఆంధ్రప్రదేశ్, ఈ 5 రాష్ట్రాల నుంచి కళాకారులు వచ్చి ఒక 150 నుంచి 200 మంది దాకా కళాకారులు వస్తారు. వాళ్ళు ఇక్కడ పైన వాళ్ళు ఉండడానికి ఏర్పాటు చేస్తాం. ఇక్కడనే అన్నం తింటారు, భోజనం చేస్తారు. పొద్దున అనక రాత్రి అనక ఇక్కడనే పని చేస్తారు. ఓ 2 రోజులు అయితే ఇప్పుడు నాట్లు కట్టెలు దిగుతాయి. మరి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా జాగ్రత్త తీసుకుంటూ జోగారావు ఒరిస్సా నుంచి బంకమట్టి వస్తుంది, బంకమట్టి నుంచి మరి తీసుకురావడం జరుగుతుంది. దాంట్లో కాటన్ బట్ట కానీ, దూది పొట్టు కానీ, ఒడ్లు కానీ, ఈ అన్ని మిక్స్ మేము వినాయకుని తయారు చేసేటప్పుడు ఫస్ట్ మరి స్టీల్ ఒక 20 టన్నుల గత సంవత్సరం స్టీల్ అయ్యింది. మరి ఈ సంవత్సరం ఒక 5-6 ఫీట్లు, ఒక 5-6 క్వింటల్ ఇంకా ఎక్కువ కావచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా అడుగడుగున పోలీస్ బందోబస్తు. మాకు ముఖ్యంగా చెప్పాలంటే ఆర్ ఛానల్ పొద్దుననక రాత్రి అనక ఒక రోజు ముందు వచ్చి మాకు కంటికి కనిపిస్తూ 1 లక్షల మంది డిపార్ట్మెంట్ కానీ, మీడియా కానీ, రిపోర్టర్ కానీ వీళ్ళ సహకారంతోనే మేము ముందుకు పోయాము. ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము మీడియా వారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. సో మొత్తం మీద ఈసారి గతంలో ఏ విధంగా అయితే అంగరంగ వైభవంగా ఈసారి కూడా అదే విధంగా జరిగేందుకు ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశారు. మనం ఒకసారి ఇక్కడ విజువల్స్ లో చూసుకుని ఇప్పటికే మొత్తం కూడా సందడి వాతావరణం నెలకొన్నది. ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున ఇప్పటికే తరలి వచ్చారు. ఈ రోజు మొదటి రోజు, ప్రతి సంవత్సరం కూడా ఏకాదశి రోజు పనులు షురూ చేస్తుంటారు. ఈ రోజు నిర్జల ఏకాదశి కావడంతో ఈ రోజు పనులు షురూ చేసి ఈసారి 71 సంవత్సరాలు పూర్తి కొట్టు 69 అడుగుల ఎత్తులతో ఆ భారీ గణనాథుడు శ్రీ విశ్వశాంతి మహాశక్తి రూపంలో ఆ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ప్రతి సంవత్సరం ఎంత అంగరంగ వైభవంగా చేశారు, ఈ సంవత్సరం కూడా అదే విధంగా అయిపోయింది. గతంలో ఉన్నట్టు భారీ గణనాథుడు ఇరువైపులో ఒకవైపు అటు 2 విగ్రహాలు, ఇటు 2 విగ్రహాలు మొత్తం మీద భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాసేపు క్రితమే ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇక్కడికి వచ్చి పనులు పర్యవేక్షించారు, కర్ర పూజ చేశారు. ఈ రోజు నుంచి ఖైరతాబాద్ మహా గణపతికి సంబంధించినటువంటి పనులు షురూ అయ్యాయి. దాదాపు 82 రోజుల టైం ఉంది. ఈలోపు ప్రతి సంవత్సరం ఏ విధంగా అయితే 2 రోజుల ముందు పూర్తి చేస్తామో ఈసారి కూడా అలానే చేస్తామంటూ కూడా ఒకవైపు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్స్ అయితే చెప్తున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.